చిన్నకోడూరు మండలంలో పొద్దుతిరుగుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదని ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారో దాన్ని మేము పూర్తిగా ఈరోజు ఖండిస్తున్నాను. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు చిన్నకోడూరులో పొద్దుతిరుగుడు కొనుగోలు సెంటర్ లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిన్నకోడూరులో పొద్దుతిరుగుడు రైతులు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోనే ఇక్కడి నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో ఇలా చిన్నకోడూరులో పంట పండిస్తున్న ఉద్దేశం కొద్దీ మేము గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి పొద్దుతిరుగుడు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గతంలో కంటే భిన్నంగా రైతులు గతంలో 1500 ఎకరాల్లో సాగు చేస్తే గతంలో కంటే ఈ సంవత్సరంలో దాదాపు 1900 ఎకరాల్లో పంట సాగు చేయడం జరిగింది చిన్నకోడూరు రైతన్నలు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దనే ఆలోచనతోటి మేము వారికి ఏ ఇబ్బంది ఉన్నా మేము ప్రతిసారి సెంటర్ విజిట్ చేసుకుంటూ మా మంత్రి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటే ఏదైతే గతంలో లాగానే సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో భాగంగా దాదాపు ఇప్పటి వరకు 2800 క్వింటాలను కొనుగోలు చేయడం జరిగింది సెంటర్ నుండి. గతంలో జరిగిన ఏదైతే ఒకసారి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కోటా అయిపోగానే అది స్టేట్ గవర్నమెంట్కు డైవర్షన్ అయ్యి మళ్ళీ వీళ్ళు కొనుగోలు చేపట్టడంలో మధ్యలో ఒక 10-12 రోజులు గ్యాప్ ఉంటుంది ఆ ప్రాసెస్ కావడానికి. ఆ గ్యాప్ను వారికి కూడా తెలుసు. గతంలో చాలాసార్లు వాళ్ళు సిద్దిపేటలో హరీష్ రావు ఈడ ఆర్థిక మంత్రిగా ఉండి రాష్ట్రంలోనే నెంబర్ 2 మంత్రిగా ఉన్నా కూడా వాళ్ళు చేసినప్పుడు 15 నుంచి 20 రోజుల దాకా సెంట్రల్ కోటా అయిపోగానే అడిగితే అప్పుడు మేము మాట్లాడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు రైతుల మీద, వాళ్ళకి గిది కూడా సోయలేదా, గిది కూడా తెలియదా, సెంట్రల్ నుంచి స్టేట్కు డైవర్షన్ అయ్యేటప్పుడు మినిమం 10-12 రోజులు పడుతుంది, మేము వెంటనే చేపడతామని మాట్లాడిన ఈ బీఆర్ఎస్ నాయకులు మరి సిగ్గు లేకుండా ఇప్పుడు రైతులు ఎట్లా రెచ్చగొడుతుర్రు. మేము